జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మతాన్ని మెదడులో పెట్టుకొని అంటే మత ఛాందసవాదంతో భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని చెప్పేసి ఆ అవతల పాకిస్తాన్ నుంచి ఈ దేశంలోకి వచ్చి ఇక్కడేదో మారణహోమం సృష్టించాలని చెప్పి అనుకునే తీవ్రవాదులకే అంతుంటే ఈ దేశం కోసం తమ కుటుంబాలను ఇక్కడ పెట్టి తమ శరీరాలను అంటే తమ దేహాలను దేశానికి అడ్డుగోడలా పెట్టి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి భారతీయ సైనికులకు ఇంకా వాళ్ళకెంత దమ్ము ఇంకెంత ధైర్యం ఉండాలా? అంతే కదా. అసలు విషయానికి వస్తా. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ ఎల్ఓసి సరిహద్దు అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉందన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అయితే గత నెల రోజుల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్లో 6 ఉగ్రవాద దాడులు జరిగినాయి. ఈ తీవ్రవాదులు పీఓకే నుండి అంటే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నది కదా, అటు నుంచి ఈ ఎల్ఓసి మీదుగా ఈ జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి ఈ ఉగ్రదాడులకైతే పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత సోమవారం ఈ కతువా జిల్లాలో వెళుతున్న మన సైనిక వాహనంపైకి ఉగ్రవాదుల కాల్పులు జరిపి 5 మన వీర జవాన్లను అయితే పొట్టన పెట్టుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే మన సైనికులు కోలుకుని ఎదురు కాల్పులు జరిపే లోపు ఈ పనికిమాలిన ఏం చేశారంటే, ఎవరు ఈ అదురుగుడ్డు మొహం వాళ్ళు కాల్చేది అడాడిన దొంగదాపున దాన్ని మొగతనం అంటారు. దాన్ని అడాడిన సాటం చేసుకుని కాల్చేది వీళ్ళు తిరగబడే లోపల ఆయన ఇంకేం ప్యాంటు ఊడిపోతుందో లేకపోతే నిలబడిందో ఊడిపోతుందో కూడా తెలియకుండా వేసుకొని పారిపోయేది. అది పరిస్థితి. వీళ్ళు మొగవాళ్ళు అంటారు ఇటోళ్ళను. అయితే వీళ్ళు కాల్పులు జరిపే లోపు ఈ తీవ్రవాదులు మళ్ళా పీఓకేలేకైతే పారిపోయినారు. మొత్తంగా ఈ దాడిలో 3 తీవ్రవాదులు పాల్గొన్నట్టు మన భారత సైన్యం అయితే తెలియజేసింది. ఇక అప్పటి నుండి మన భారత సైన్యం రగిలిపోతూ ఉండాలి. ఏది ప్రతీకారం తీర్చుకోవడానికి దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పేసి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఫైనల్గా ఆ సమయం రానే వచ్చిందియా. గత సోమవారం కతువా జిల్లాలో మన సైనికులపై కాల్పులు జరిపి 5 సైనికులను హత్య చేసిన ఈ 3 తీవ్రవాదులు తిరిగి పీఓకే పారిపోయినారని చెప్పి చెప్పుకున్నాం కదా. మళ్ళా ఆ 3 తీవ్రవాదులను జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశపెట్టి మరో ఉగ్రదాడి జరిపేందుకు పాకిస్తాన్ ఆర్మీనే ప్లాన్ చేసింది. నిన్న ఆ 3 తీవ్రవాదులను ఎల్ఓసి దాటించడానికి పాకిస్తాన్ ఆర్మీ అయితే విశ్వ ప్రయత్నాలు చేసింది. ఏది మళ్ళీ వాళ్ళని యువతలకు పంపించి ఇంతకు ముందులాగే ఇంకో దొంగ దెబ్బతీసి మళ్ళీ పారిపోయి మళ్ళీ ఈ వాళ్ళకి వచ్చారు, మళ్ళీ ఈ విధంగా చేద్దామని మళ్ళా. అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన భారత సైన్యం ఈసారి పూర్తిగా అలర్ట్ అయిపోయింది. ఆ 3 తీవ్రవాదులు ఎల్ఓసిని దాటి భారత భూభాగంలోకి రాగానే ఆ 3 తీవ్రవాదులపై మెరుపు దాడి చేసి ఆ 3 తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసేసినారు, పిచ్చి కుక్కలను చేసినట్టు. దీంతో ఒక ఆపరేషన్ ముగిసినట్లయింది. అయితే ఈ 3 తీవ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశపెట్టడానికి పాకిస్తాన్ ఆర్మీ అయితే విశ్వ ప్రయత్నం చేసిందని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ పనిని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీలోని స్పెషల్ కమాండో యూనిట్ అయినటువంటి ఎస్ఎస్జి కమాండోలు ఈ తీవ్రవాదులను ఎల్ఓసి దాటించడంలో సహాయపడినారు. చూస్తున్నారు కదా, వింటున్నారు కదా. దీంతో భారత సైన్యం ఒక్క తీవ్రవాదుల మీదనే కాకుండా అదే సమయంలో పాకిస్తాన్ ఈ ఎస్ఎస్జి కమాండోల మీద కూడా విరుచుకుపడింది. పెద్ద ఎత్తున కాల్పులు జరిపి ఈ ఎస్ఎస్జి కమాండోలకు చుక్కలు చూపించినారు. అట్లే ఒక్కసారిగా భారత సైన్యం మెరుపు దాడులు చేయడంతో పాకిస్తాన్ ఎస్ఎస్జి కమాండోలు ఉక్కిరిబిక్కిరైపోయినారంట. ఇక మళ్ళా పీఓకే అడవుల్లోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే భారత సైన్యం చేసిన ఈ మెరుపు దాడి నుండి ఈ పాకిస్తాన్ కమాండోలు తప్పించుకోలేకపోయినారు. మన సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో దాదాపు 6 డజన్ మంది పాకిస్తాన్ ఎస్ఎస్జి కమాండోలు మరణించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 10 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు గాయపడినట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తానికైతే మన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునింది వాళ్ళ మీద. అటు పాకిస్తాన్ కమాండోలను ఇటు తీవ్రవాదులను ఒకేసారి అయితే నరకానికి పార్సిల్ చేసినారు. అయితే మనకి ఇది చాలదు, ఇది సరిపోదు, ఇది కాదు. మన దేశం పేరెత్తితేనే వాళ్ళు భయపడిపోవాలా, భయంతో వణికిపోవాలా. అలా ఉండాలా. ప్రతీకారం అంటే ఆ స్థాయిలో ఉండాలా. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటుంది అదే. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ను నిర్వహించి సరిహద్దుల వద్ద కాచు కూర్చున్నటువంటి 60 మంది తీవ్రవాదులు, ఏంది 60 మంది అంటారా? లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, సరిహద్దుల వద్ద ఇలాంటి వాళ్ళు తీవ్రవాదులు 60 మందిని వెయిటింగ్లో పెట్టినారు. ఏదో ఒక విధంగా వాళ్ళ భారత భూభాగాలకు పంపించి వాళ్ళ ద్వారా ఇక్కడ మానవం సృష్టించాలని చెప్పేసి ఆ 60 మందిని కూడా లేపేస్తేనే నిఖార్సైన భారతీయులందరూ కూడా సంతోషిస్తారు. ఆ దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి మనం అందరం కూడా భావిద్దాం. ఇదియా విషయం అయితే. ఇక ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని 10 మందికి షేర్ చేయాలని, మీకు దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని, ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాను. జై హింద్.